హిందూ అయ్యుండి క్రిస్టియానిటీ పాటలు పాడడం ఏంటి అనేది ఒకటి వచ్చింది. కానీ బట్ నాకు యాజ్ అ జర్నలిస్ట్ నాకు అనిపించింది ఏంటంటే మీరు క్రిస్టియన్ అయిపోలా, మీరు ఏం కన్వర్ట్ అయిపోలా. ఇక్కడ జరిగింది ఏంటంటే పాటలు అవకాశం పాడడం మీకు వచ్చింది కాబట్టి మీరు పాడారు. కాస్త ఎక్కువ వచ్చింది మిగతా వాళ్ళకంటే కూడా. అదే అవును, కాస్త ఎక్కువ హిట్స్ వచ్చినాయి. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు నేను లాస్ట్ టైం కోవిడ్ టైంలో వలస వచ్చిన కూలీల మీద ఒక పాట చేశాను, కూటి కోసం కూలి కోసం అని. మా కోసం పొట్టబట్టుకు ఒక్క లైన్ అది. కూటి కోసం కూలి కోసం పొట్టబట్టుకు పట్నం వచ్చిన వలస కూలి వందనం. నెలల తరబడి కూలి లేక కలల తరబడి తారనాన అన్నమో శ్రీరామ అంటూ ఉన్న ఊరికి తారరీరర నానగలమా మన్నించమంటూ ఎప్పుడైనా అని ఏళువులు కాలినడకని రాళ్ళు రప్పలు కాలినడకని సంకలో ఓ చంటి బిడ్డ నెత్తిపై ఓ బరువు తట్ట ఆకలేసిన కడుపు మంట కేకలేసిన బిడ్డ తంట ఎండిపోయేదాన. సో ఈ కైండ్ ఆఫ్ ఒక మంచి సాంగ్ మా చిన్నాన్నగారు రాశారు. ఆ పాట నాకు లిరిక్స్ సరిగా గుర్తులేదు. ఈ పాట నేనే ఖర్చు పెట్టుకుని నేనే షూట్ చేసుకుని అప్పుడు సాంగ్ పెట్టా. బికాజ్ ఒక మంచి కాజ్, నేను రెస్పాండ్ అవ్వాలి. ఒక మ్యూజిషియన్స్ గా నేను ఎలా రెస్పాండ్ అవుతాను, ఒక పాట ద్వారానే నేను రెస్పాండ్ అవ్వగలను. వాట్ సిచ్యువేషన్. అలాగే మొన్న రీసెంట్ గా ఇండియన్ ఎయిర్లైన్స్ క్రాష్ అయితే దాని మీద కూడా నింగిల్లోకి అవునా గుండె చాటుకు తొంగి చూసిందా అని ఒక సాంగ్ చేశాను. కానీ మనం చేసిన వర్క్స్ కదా సొసైటీకి తెలియకపోతే ఎలాగా? నిజంగా ఈ రోజు నా అదృష్టం, ఎందుకంటే ఒక మంచి ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా అదృష్టం కూడా మీ ద్వారా మై ప్లెజర్ రియల్లీ తెలిసినందుకు. సో అలాగే రీసెంట్ గా అదే మన చెప్పాను కదా ఎయిర్ ఇండియా క్రాష్ అయినప్పుడు చాలా బాధేసింది. అవును, అంతమంది పాపం ఏం పాపం చేశారని అమాయకులు చిన్న పిల్లలతో సహా పోయారు. సో అని నేను ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మా రైటర్ భారతీబాబు గారు ఉన్నారు, ఆయనకు చెప్తే టకటక 5 నిమిషాల్లో రాశారు. నేను ట్యూన్ చేశాను. మా కీబోర్డ్ ప్లేయర్ కూడా పాపం ఆయన ఏమి అడగకుండా నేను చేస్తాను మేడం అని. సో అందరూ నాకు సపోర్ట్ చేశారు. చిన్న సుష్మిత అని నా ఫ్రెండ్ ఉంది. సో తను ఈ వీడియో అంతా ఎడిట్ చేసి తను చేసింది. సో ఆ పాట ఎందుకు చెప్తానంటే ఇలాంటి పాటలకి వ్యూస్ ఎక్కువ ఉండవు. మనం మంచి చేసాం అనుకోండి, మంచి చేసాం, దాన్ని ఎవరు అయినా కూడా పర్లేదు. బికాస్ మై రెస్పాన్సిబిలిటీ టు డూ దట్. కరెక్ట్. సాంగ్ మీకు తప్పకుండా ప్లీజ్ ప్లీజ్. దానికి హెడ్లైన్ ఏం పెట్టానంటే ఆవిరైన ప్రాణాలకు అక్షరాంజలి. అబ్బా, దట్స్ హెడ్లైన్. అద్భుతం. నింగిలోకి గుండె ఆశగా తొంగి చూసిందా, ఊహలెన్నో రెక్కగట్టి ఎగిరి వెళ్ళిందా, గాలిలోని ప్రాణదీపం ఆరిపోయిందా, భువికి దివికి నడుమ బ్రతుకే బూడిదైందా, ఇంతేలే జీవితం ఇంతేలే ఆటేలే ఆ విధి ఆటేలే. అద్భుతం. యమ పాశమే వెనుకనే వెంబడించిందా, రుణబంధమే నేలపై తీరిపోయిందా, ఇంతేలే ఇంతేలే. సో లైఫ్ స్పాన్ వెరీ షార్ట్. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలియట్లేదు. సో ఉన్నంతసేపు అంటే ఇందులో రెండోది కూడా ఇంకోటి ఏంటంటే ఉన్నంతసేపు హ్యాపీగా ఉండండి. ఎంతసేపు నా 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 అని కాకుండా పక్క వాళ్ళని చిన్న హెల్ప్, ఒక మాట సాయం, ఒక చిన్న చిరునవ్వు ఏముంటది అందులో. సో ఉన్నంతసేపు హ్యాపీగా బతకండి, హెల్తీగా బతకండి. నెక్స్ట్ మినిట్ ఏంటో తెలియదు. సో మొత్తం ఉద్దేశించి ఆ పాట చేయడం జరిగింది. మీరేమనుకోకపోతే ఇప్పుడు మాట్లాడగనా, రింగ్స్ పెట్టేది మీరు నమ్ముతారా? నమ్ముతా, నమ్మకం ఉంది. అవునా? మరి జాతకం వెళ్ళిపోను, అదే ఆ జాతకం నమ్ముతాను. ఐ బిలీవ్ దట్. అంటే నేను బేసిక్ గా అదృష్టాన్ని నమ్ముతా. ఎందుకు అంటే మనలో ఎంత టాలెంట్ ఉన్నా, నాకంటే ఇంకొకరి కంటే కూడా టాలెంట్ బోల్డ్ మంది ఉన్నారు. బట్ అది అందరికి తెలియాలి, లైమ్ లో రావాలి, వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఎంతో కొంత అదృష్టం యాడ్ ఉండాలి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడతాం,
ఒక చిన్న పనికైనా పెద్ద పనికైనా అంటే ఇది పెట్టుకుంటే ఏదో అద్భుతం జరిగిపోతుంది జరిగిపోతుందని కాదు కాదు. కానీ ఒక చిన్న కాన్ఫిడెన్స్ అన్నమాట. ఓకే పెట్టు, ఒక హోప్, ఏదో అవుతుంది, ఒక మంచి అవుతుంది, మంచి జరుగుద్ది అని. అబ్సల్యూట్లీ. సో అలాగే Mm. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు నాన్నగారు ఎలా నేర్పారో, వాళ్ళు ఎలా పెంచారో అలాగే కదా పెరుగుతాం. సో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నేను జీసస్ పాటలు కంపోజ్ చేయడం, నాన్నగారు రాయడం, Mm. తెలియకుండా అంటే జీసస్ ఆయన చేసిన పనుల పట్ల అంటే ఒక మంచి ఇది, సో ఆయన గురించి తెలుసుకొని బైబిల్ చదివి, సో అట్లా అట్లా అలవాటయ్యి లక్కీగా నాకు నేను ఒక 4,000కు పైగా జీసస్ పాటలు పాడడం, ప్రతిది కూడా బ్లాక్ బస్టర్స్ మిలియన్. ఈ రోజు నేను ఒక జీసస్ సాంగ్ పాడాక పెట్టానంటే మిలియన్ వ్యూస్. సో వాళ్ళు ఆదరించారు నన్ను. అవును. సో అనంత మాత్రం నేను క్రిస్టియానిటీకి వెళ్ళిపోయాను. ఇటు నేను ఈ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం రాఘవేంద్ర గారిది నేను అయ్యే చేశాను, ఇది చేస్తాను. సో ఏదైనా నాకు పనేనండి, నాకు వర్కే. మళ్ళీ అన్నమయ్య ఎప్పుడు చూసినా ఎవ్వరికి బోర్ కొట్టదు, ఏ ఏజ్ వాళ్ళకు కూడా బోర్ కొట్టదు. అందులో ఉన్న పాటలు అద్భుతం, డైరెక్షన్ అద్భుతం, యాక్టర్స్ అద్భుతం. అసలు అదొక ఆర్ట్ పీస్ అంతే, మాస్టర్ పీస్ అంతే అండి, మాస్టర్ పీస్ అబ్సల్యూట్లీ. సో అంటే నేను ఎందుకు పాడమంటున్నానంటే మీరు మీ పాట మీరే పాడారు అనే విషయం చాలా మందికి తెలీదు నిజానికి. అబ్బా చాలా బాగుంది వాయిస్, వీడు పాడుంటారేమో వాళ్ళు పాడుంటారేమో అనుకోవడమే తప్ప మీరు పాడుంటారని చాలా మందికి తెలియదు. సో మా కోసం ఒక్కసారి ప్లీజ్. తప్పకుండా. దానికి కూడా ఒక చిన్నది ఏంటంటే, నేను ఎందుకు అడిగిన రీజన్ చెప్తాను మీకు. వెళ్ళవ రీసెర్చ్ చేస్తూ ఉంటే మా పిల్లలకి చెప్పాను, ఈ సాంగ్ తను పాడారు తెలుసా, ఈ సాంగ్ శ్రీలేఖ పాడారు తెలుసా. అవునా, మాకు తెలియదే, మా వాడు 17 సంవత్సరాలు కానీ వాడు అయినా కూడా రీసెంట్ గా హిట్ 2 సాంగ్ తను పాడారంటే మాకు తెలియదమ్మా అంటున్నాడు. సో అందుకని సో ఐ వాంటెడ్ టు షో దెమ్. అంటే ఆ సినిమాలో తెలుగు పదానికి జన్మదినం అని ఒక పాట, అండ్ అలర చెంచలమైన ఆత్మలందుండని అని ఒక పాట. ఆ పాట పాడిన ఒక 1 year కి నేను జనరల్ గా తిరుపతి మెట్లు ఎక్కి వెళ్ళేదాన్ని, నేను చిన్నాన్న గారు. అలా వెళ్తుంటే మధ్యలో ఒక కొండ దగ్గర రేడియోలో పాట వస్తుంది. ఒక 2 కాళ్ళు లేని ఒక వ్యక్తి ఆ కర్ర పట్టుకుని పాపం ఎక్కుతున్నాడు. ఆ పాటను వింటూ, పాటను హమ్ చేసుకుంటూ, నేను వెనకాలే నేను అబ్బా నా పాట రేడియోలో వింటున్నారు, అదొక ఫీలింగ్ వస్తుంది కదా. సో ఆ ఎక్కుతుంటే సడన్ గా కరెంట్ పోయింది, పాట అయిపోయింది. ఆయనలో ఎక్స్ప్రెషన్ చూడాలి. అంటే ఒకలాంటి డిసప్పాయింట్మెంట్, అయ్యో ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి నేను కంటిన్యూ చేసా. అరే వా, ఆశ్చర్యపోయింటే చూడండి. అవునవును, ఎవరున్నారు అసలు ఈ పాట ఎవరు పాడుతున్నారు, వాయిస్ అలాగే ఉంది, ఎవరో అమ్మాయి పాడుతున్నారు అనుకుంటే. అంటే నాకు ఆ డిసప్పాయింట్ చూసి పాపం నాకు తట్టుకోలేకపోయింది. సో నైస్ కదా, సో నేను పాడిందే కదా. సో అలరు చించలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల 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 అని పాడుతుంటే ఆయన అమ్మ నువ్వు ఎవరో తెలియదు గానీ అచ్చో ఆవిడలాగే పాడింది మా చిన్నాన్న గారు. ఆ పాట పాడింది ఈ అమ్మాయి ఒకటేనండి అంటే ఇంకా ఆయనకి పాపం ఆనంద బాష్పాలు, ఇంకా అసలు కళ్ళంట నీళ్ళు వచ్చేసి. సో దట్ ఈస్ ద ఫ్యాన్ మూమెంట్ అనాలో ఏ మూమెంట్ అనాలో నాకు తెలీదు. నిజంగా అదృష్టం. అంటే ఎన్నో పాడతాం మనం, బట్ అలాంటి పాటలు పాడడం అనేది చాలా అరుదుగా మనకి దొరికే. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ అయ్యో నిజంగా మళ్ళీ ఆ పాట పాడించినది నిజం. ఎందుకంటే ప్రజెంట్ అంటే అన్నమయ్య వచ్చి దగ్గర దగ్గర 15 ఏళ్ళు అయిపోలే, 15 సంవత్సరాలు పైన. అయ్యో పైన 20 years అయిపోతుంది ఆల్మోస్ట్. ఈ 15 సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళందరికీ ఈ పాట శ్రీలేఖ పడని నేను చెప్పకపోతే ఎలాగా, వాళ్ళకి తెలియాలి కదా, అది నా ఉద్దేశం. అంతా ఇంకో హ్యాపీ మూమెంట్ ఏంటంటే, నా చిన్నప్పుడు నేను పాడిన ఐఎమ్ ఎ వెరీ గుడ్ గర్ల్, నాకు మొన్న ఇది ఈ 25 years దానికి చిరంజీవి గారు బయట ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయనకు కూడా తెలియదు, చూడండి ఆయనకు కూడా తెలియదు, ఆయన మనవరాలు ఫోన్ చేసింది ఏదో అన్నం తినడానికి పేచి. ఇంట్లో వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు, చూడండి తింటలేదు, ఆయన షూట్ లో ఉన్నారు. అప్పుడు షూట్ లో ఉంటే ఆయన దానికి ఇష్టమైన పాట ఉంది కదా ఆమె వెరీ గుడ్ గర్ల్, అది పెట్టు తినేస్తుంది, ఎందుకు నన్ను షూట్ లో ఉన్నాను, నన్ను ఎందుకు ఇలా చూసా. సార్ ఆ పాట పెడితే తను తింటుందా అంటే, అయ్యో చంపేస్తుందమ్మా ఆ పాటే కావాలంటుంది. సార్ అది పాడింది నేనే. ఏంటి నువ్వా?
సో పిల్లలందరికీ కూడా చాలా ఫేవరెట్ సాంగ్. అలాగే నా కొడుకు కూడా నేను అన్నం తినిపించేటప్పుడు ఆ పాట పెట్టి తినిపించాను. దట్స్ సో బ్యూటిఫుల్ కదా. ఇప్పుడు ఐఎమ్ వెరీ ఇప్పుడు గుడ్ అంటాడు. అంటారా ఇప్పుడు మీరు? కానీ good ఇప్పుడు girl అంటే, really? అమ్మ, నువ్వు పాడావు ఈ పాట. శ్రీలేఖ గారు గుడ్ గర్ల్ అయితే ఇప్పుడు వెరీ ఆల్వేస్ గుడ్ గర్ల్, ఆల్వేస్ గుడ్. ఆల్వేస్ గుడ్ గర్ల్, సరే వెరీ ఒక్కసారి గుడ్ గర్ల్. మళ్ళీ అప్పటి పాట ఒకసారి గుర్తు చేసుకుందాం పాట. తప్పకుండా. మీ వాయిస్ లో. I'm a very good girl. Tell me your teacher. I'm a very good girl. Tell me your teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో, విన్నావా మిస్టర్? బ్రష్ చేసుకుంటా నేను టూత్ పేస్ట్తో, నీళ్ళు వేసుకుంటా నేను నీళ్ళ సోపుతో, బ్రేక్ఫాస్ట్ చేస్తా నేను బ్రెడ్ జాముతో, స్కూల్కి వెళ్ళిపోతా నేను యూనిఫామ్తో. ఐఎమ్ ఏ గుడ్ గర్ల్, ఐఎమ్ ఏ గుడ్ గర్ల్, ఐఎమ్ ఏ గుడ్ గర్ల్. టన్ టన్ టన్. గురువారెడ్డి గారి అమ్మాయి ఆ. చేసినట్టుంది అందులో. అవునా? కదా? సన్షైన్ గురువారెడ్డి గారి అమ్మాయి అందులో చేసింది. Wow. Yeah, మీరు పాట పాడారు చూడండి. ప్రపంచం ఎంత చిన్నదనిపిస్తూ ఉంటుందో ఒక్కొక్కసారి. అందరూ మన వాళ్ళు తెలిసిన వాళ్ళే అనిపిస్తూ ఉంటుంది నిజంగా. ఇట్స్ సో నైస్ అసలు.